సూపర్ అక్క. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ విధంగా అది ఆగస్టు 15న 50 ఇళ్లలో 7 కోట్ల విలువ చేసే డబ్బు నగలు కొట్టేసి ఎంతవరకు పోలీసులకి దొరికిపోకుండా జాలీగా తిరుగుతున్నాను చూసావా? నువ్వు కేకక్క. ఇప్పుడాక అర్థం అవుతుంది ఎందుకు ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ అన్ని పనులు నేర్చుకోమని టార్చర్ పెట్టావు. అందులోనూ సంబంధమే లేకుండా చచ్చిపోయిన భానుమూర్తి నెంబర్తో పోలీసు వాళ్ళ కళ్ళలో కాలం చెల్లావు కదక్క. సూపర్ ప్లాన్ అక్క. అక్క అంటే అక్కే కదరా. కానీ మా ఇద్దరికి అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఏంటి? నువ్వే పోలీసులకి కబురు చేసి ఉన్న చోటు వాళ్ళకి చెప్పి మొత్తం తుక్కు చేసావు కదక్క. ఎందుకక్క? ఎంత కష్టపడి మనం రెడీ చేసాం. ఇంతవరకు పోలీసులకి దొరికిపోలేదని సంతోషించారే, దేనివల్ల? ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇక నాకు ఆ చోటుతో పని లేదు, అందుకనే. ఎలా అక్క? కాలేజీ వైపు కూడా వెళ్లకుండా కంప్యూటర్ లో దుప్పేస్తున్నా. కసుంటే ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు. నేను నేర్చుకున్నది ఇక్కడ లీగల్ గా చేస్తే దాని పేరు ఎథికల్ హ్యాకింగ్. ఎథిక్స్ లేని ఊరికే హ్యాకింగ్ మాత్రం చాలు. ఇల్లీగల్ ఇస్ న్యూ నార్మల్. ఇవన్నీ ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. ఏంటో బాక కంప్యూటర్ తో భలే ఆడేసుకుంటున్నావు అక్క. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పక. పోయినసారి ప్లాన్ చేసినట్టుగానే మిగిలిన 58 ఏళ్లని ఈ ఊరు వదిలి ఎస్కేప్ అవుతున్నా. అర్థమైందా? తీసుకో. ఇవాళ ఏం రోజు నీకు గుర్తుందా? ఎందుకు? ఈ రోజు వాళ్ళని పట్టుకుంటున్నందుక? 3 ఏళ్లకు ముందు నువ్వు నన్ను మొదటిసారి చూసిన రోజు. సీఎం వస్తున్నారని మండు టెండలో నడి రోడ్డు మీద డ్యూటీ చేస్తున్నప్పుడు పీరియడ్స్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ దిక్కులు చూస్తూ ఉంటే నువ్వే కదా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశావు. అలాంటి రోజుని మర్చిపోలేను. కానీ ఆయన మర్చిపోయారుగా. నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నువ్వు కళ్ళు తెచ్చే లోపే ఆయన మాయమైపోయారు. ఏదో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఈయన ఫోటో తీసి కవర్ పేజీలో వేశారు కనుక ఈయనెవరో తెలిసింది. లేదంటే ఓ డబ్బున్న అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఉంటారు, అంతేగా? నేను చెప్పేది విను ప్లీజ్. అయ్యయ్యో, అది కాదు బాబు, అది వదిలే. నీ మెడల్ని ఎవరో దోచుకుపోయారటగా, ఎవరో దుబ్బేశారట. మెడల గురించి మాట్లాడడానికి దవడ వాచిపోయింది. ఈ రోజు దుబ్బేశారా అన్నారు. ఎక్కడ పీకుతాడో ఎవడో. నన్ను క్షమించు. మళ్ళీ కొడతావా? ఐమ్ సారీ. కొట్టినందుక కొట్టబోతున్నందుక? ఎంతైనా మీరు వయసులో పెద్దవారు, నేను మిమ్మల్ని కొట్టనుకుంటున్నాను. గాయత్రి, ప్లాన్ ప్రకారం అంతా రెడీ. నువ్వు చెప్పిన 58 ఇళ్లలోనూ సెక్యూరిటీ టైటన్ చేశాను. ఇంటి బయట కాదు, ఇంటి లోపల. PM ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ కంట్రోల్. yes sir. గాయత్రి, చెప్పేది జాగ్రత్తగా విను. ఈసారి చిన్న పొరపాటు జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తలదించుకోవాల్సి వస్తుంది. ఇఫ్ ఎనీథింగ్ కీప్ మీ పోస్టెడ్. ఓకే? ఓకే సార్.
మన సర్వేలెన్స్ లోని 50 ఇళ్ళు సీసీటీవీని క్రాష్ చేసేసారు సార్. ఇప్పుడు మనం అన్ని ఇళ్లలో పెట్టిన హిడెన్ కెమెరా ఫుటేజ్ ని ఆన్ చేయండి. ఎస్ చిత్ర, సార్. లాస్ట్ టైం రాబరీ జరిగిన జోన్ మ్యాప్ చూపించండి. ఓకే సార్. ఇట్స్ ఆన్ స్క్రీన్ సార్. కంట్రోల్ రూమ్ కి వచ్చిన ఫస్ట్ కాల్ ఏ నుంచి. సార్ నెంబర్ 15 సెకండ్ స్ట్రీట్ కొత్తపేట సార్. నెక్స్ట్ లొకేషన్ నెంబర్ 2 డాక్టర్స్ కాలనీ కొత్తపేట సార్. కంటిన్యూస్ గా రాబరీ జరిగిన అన్ని ఇళ్ళని పిన్ చేసి చూపించండి. షూర్ సార్. సార్ ఇట్స్ ఆన్ స్క్రీన్ సార్. ఇప్పుడు సర్వేలెన్స్ లో ఉన్న 58 ఇళ్ల జోన్ మ్యాప్ చూపించండి. ఓకే సార్. ఆన్ స్క్రీన్ సార్. మియాపూర్ టు మాదాపూర్. లెఫ్ట్ కార్నర్ లో ఉన్న మాదాపూర్ అడ్రస్ ని జూమ్ చేసి చూపించండి. సార్ నంబర్ 23 చౌదరి నగర్ మాదాపూర్ సార్. నంబర్ ఏంటి? నంబర్ 23. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. ఆ రోజు టోటల్ హైదరాబాద్ సిటీ హై సర్వేలెన్స్ లో ఉంటుంది. అందువల్లనే ఆ రోజుని మన పక్కా టార్గెట్ చేసి ప్లాన్ చేసుకుంటారు. అక్కడే ఫస్ట్ రాబరీ జరగబోతుంది. ఎలా చెప్తున్నావు? ఆ ఇంటిని ఫస్ట్ టార్గెట్ చేస్తారని ఎలా చెప్తున్నావు? లాస్ట్ రాబరీ జరిగిన డేట్ ఆగస్ట్ 15. రాబరీ జరిగిన ఫస్ట్ ఇంటి డోర్ నంబర్ 15. ఈ రోజు డేట్ 23. మొదటి రూమ్ నెంబర్ 23 చౌదరి నగర్ మాదాపూర్. పోనీ. Are you sure? కొత్తపేట బిఎన్ రెడ్డి నగర్ అంటే పైనుంచి కింద. ఇప్పుడు రివర్స్ ప్యాటర్న్. మాదాపూర్ టు మియాపూర్, కింద నుంచి పైకి. నరసింహన్, ఎస్ మ్యామ్. కేర్ఫుల్ గా ఉండండి. సస్పెక్ట్ ఏ క్షణమైనా అటాక్ చేయొచ్చు. ఓకే మ్యామ్. ప్లీజ్ కీప్ మీ పోస్టెడ్. కోకిలం రాలేదా ఇవాళ? ఏటో తెల్దమ్మా. ఉదయాన్నే పోలీసులు వచ్చి ఏదో ఎంక్వైరీని తీసుకుపోయారు. డయల్ ఫర్ హెల్ప్ కి కోకిలమ్మని తీసుకెళ్లారు. ఓకే, కానీ ఈ రోజు మళ్ళీ ఎందుకు? చిత్ర ఫోన్. చౌదరి నగర్ సెకండ్ స్ట్రీట్ హిడెన్ కెమెరా ఫుటేజ్ చూపించండి. ఏంటగా? బాలు, ప్లాన్ క్యాన్సిల్. అబ్స్కాండ్. ఏ ఇంకా ఒక్కింటి కూడా వెళ్ళదుగా? పిచ్చోడు, చేతిలో ఉన్న గన్ను ఫేస్ మాస్క్ చెత్తబుట్ల పడేసి ఆ దొంగ బయటిని పక్కన పెట్టేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇమీడియట్ నౌ. ఎందుకక్క ఇంత టెన్షన్ అవుతున్నావు? ఈ చుట్టుపక్కల ఎక్కడ పోలీసులు లేరే? పోలీసులు ఇంటి బయట కాదురా, ఇంట్లో ఉన్నాం. ముందు అక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమి ప్లాన్ క్యాన్సిల్. బడి వెనక్కి దగ్గర.
బైక్ మాదే సార్, రిపేరు, అందుకే తోసుకెళ్తాం. అబద్ధాలు ఆడుతున్నావా? కమిషనర్ గారి బావు బైక్ కొట్టేసి నాతోనే నాటకాలు ఆడుతున్నావా? మోకాల మీద కూర్చోడ్రా. బైక్ దొంగతనానికి పట్టుకున్నాడు. నోరు చారకు మూసుకున్నాడు. సరేనా? మాదాపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్. మ్యామ్, ఎస్. డైల్ ఫర్ హెల్ప్ బోర్డ్ మెంబర్స్ వచ్చారు మ్యామ్. వెయిట్ చేయమని చెప్పండి. సార్ ఎక్కువసేపు వెయిట్ చేయలేమని ఇరిటేట్ అవుతున్నారు సార్. ఏంటి సార్ మీరు కొంచెం కూడా బాధ్యత లేకుండా మా టైం వేస్ట్ చేస్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద మనుషులు సార్. మీరు వేస్ట్ చేసే ఒక్కో సెకండ్ వీఆర్ లూజింగ్ మనీ హియర్. నా దృష్టిలో మీరందరూ క్రిమినల్స్. జరిగిన రాబరీకి మీరే కారణం. నష్టపోయిన వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏదో మా కంపెనీ పేరు ఇన్వాల్వ్ అయిందన్న కాటసీతో వస్తే ఇంత రూడ్ గా బిహేవ్ చేస్తారా? ఈ కాలంలో డేటా లీకేజ్ సహజం అండి. సోషల్ నెట్వర్క్ సైట్ నుంచి ఫుడ్ డెలివరీ యాప్ వరకు అన్ని చోట్ల యూజర్స్ డేటా లీక్ అవుతుంది. కరెక్ట్. మ్యాట్రిమోనీ సైట్స్ లో మీ తాలూకు డీటెయిల్స్ ని మీరే అప్లోడ్ చేస్తున్నారు. అది మాత్రమేనా? పెళ్లికి కొనే తాళి దగ్గర నుంచి బిడ్డకి కొనే ఉయ్యాల వరకు, అంతెందుకు సార్, చావుకు కట్టే పాడే వరకు మీరు ఆన్లైన్ లోనే పర్చేస్ చేస్తున్నారు. ఇందులో రాని ఇన్ఫర్మేషన్ సార్ మేము లీక్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఒకరు టచ్ స్క్రీన్ ఫోన్ కొనుక్కునే డిజిటల్ బోర్డులకు అడుగు పెడుతున్నాడో తరువాత నిమిషమే వాడు తలకు రాసుకునే షాంపూ నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు, అంతెందుకు వాడికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదని కంప్లీట్ డేటా లీక్ అవ్వాలి. ఇదే ఈ రోజు డిజిటల్ వరల్డ్ ని శాసించే కార్పొరేట్ కంపెనీల నియమం. సార్, అంటే పోయిన వారం ఫ్యామిలీతో తిరుపతికి వెళదామని ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసిన మరుక్షణం 75 మెసేజెస్ వచ్చాయి. అందుకు కారణం ఇదిగో ఈ కార్పొరేట్ క్రిమినల్స్ అంటారా? కంట్రీ బ్రూట్స్. బండోడా ఏంటా చూపు? అంటే జరిగిన రాబరీలో మీ కంపెనీ హ్యాండ్ కూడా ఉందని మీరే ఒప్పుకుంటున్నారు, అంతేగా? ముందు మీరు డయల్ ఫర్ హెల్ప్ అనే మీ కంపెనీ పేరు మార్చండి. ప్రజల సెన్సిటివ్ డేటా మెయింటైన్ చేసి మీకు దానికి తగ్గట్టు సెక్యూర్ చేయాలనే కాన్షియస్ లేదు. మొత్తం 50 ఇళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు మొత్తుకుంటున్నారు. దానికి మేమేం చేయగలమని ఈజీగా అంటున్నారు. అయినా ఇంత మాట్లాడే మీరు మాలాంటి వాళ్ళు ఇచ్చే పర్సనల్ డేటాకి కంపెనీ రెస్పాన్సిబుల్ కాదని డిస్క్లైమర్ వేయగలరా? ధైర్యం ఉందా? సార్, మేము బిజినెస్ ఎలా చేయాలో మీరు చెప్పి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని నార్మ్స్ ని మేము ఫాలో చేస్తూనే ఉన్నాం సార్. ఓ అలాగే మేడం. మా సార్, ఇది మీ కంపెనీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్. ఇందులో సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్ అని ఓ పెద్ద అమౌంట్ వేసి చూపించారు. మేము చెక్ చేసినంత వరకు మీ సర్వర్ ఫైర్వాల్ అంటే ఇన్ఫర్మేషన్ డేటాబేస్ 2015 నుంచి అప్గ్రేడ్ చేయలేదు. దీనికేమంటారు? సార్, అయితే వీళ్ళందరినీ జైల్లో పడేద్దామా? చట్టం అనేది పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకే కుమార్. ఇలాంటి 10,000 కోట్లు కొట్టేసే వాళ్ళకి కాదు. మీకు సిగ్గుగా లేదు? ఈ విషయం బయటకు చెప్తే మీ కంపెనీ పరువు పోతుంది. మిమ్మల్ని తప్పులేదు. ఎప్పుడైతే ప్రజలు ఆన్లైన్ ని ఎంచుకోవడం మొదలు పెట్టారో అప్పుడే మీరు వాళ్ళని వెళ్ళడం మొదలు పెట్టారు. ఈ కేసుకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మీ ఫుల్ కోఆపరేషన్ కావాలి. గాట్ ఇట్? నౌ గెట్ లాస్ట్. ఎనీథింగ్ సస్పిషియస్? నథింగ్. ఆ భానుమూర్తి వైఫ్ మన సర్వేలెన్స్ లోనే ఉన్నారుగా? కేవలం భానుమూర్తి వైఫ్ నే కాదు, ఈ కేసుకి సంబంధించి మనం ఇన్వెస్టిగేట్ చేసిన ప్రతి ఒక్కరిని నేను సర్వేలెన్స్ లోనే ఉంచాను. Something fishy.